మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 35ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు క్షేత్రం అంటే శరీరం మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ మధ్య ఉన్న తేడాను వివరించాడు. ఈ చివరి శ్లోకంలో ఆ జ్ఞానం యొక్క అంతిమ ఫలాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. క్షేత్ర క్షేత్రజ్ఞోరేవ మంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే ఈ శరీరం అంటే క్షేత్రం మరియు దీనిని తెలుసుకునే ఆత్మ అంటే క్షేత్రజ్ఞుడు మధ్య ఉన్న తేడాను జ్ఞానమనే కన్నుతో స్పష్టంగా చూస్తారో మరియు భౌతిక ప్రకృతి బంధాల నుండి విముక్తి పొందే మార్గాన్ని అర్థం చేసుకుంటారో వారు పరమపదాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు అని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన నిజస్వరూపం ఈ నశించిపోయే దేహం కాదు, మనం శాశ్వతమైన ఆత్మ అనే గొప్ప సత్యాన్ని గ్రహించడమే నిజమైన వివేకం. ఈ జ్ఞానమే మనల్ని భయం, దుఃఖం వంటి ద్వంద్వాల నుండి విడిపించి శాశ్వతమైన ఆనందం వైపు నడిపిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, సుఖదుఖాలు కలిగినప్పుడు అవి శరీరానికి, మనసుకు సంబంధించినవి కాని నేను వాటికి సాక్షిగా ఉన్న ఆత్మను అని గుర్తు చేసుకోవాలి. ఈ సాధన మనకు మానసిక ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఇస్తుంది. మన చర్యలను దేహాభిమానంతో కాకుండా ఆత్మజ్ఞానంతో చేయగలుగుతాము. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.